సోషల్ మీడియాలో అవాస్తవాలను ట్రోల్ చేస్తే సహించమని హెచ్చరించారు మాజీ విప్ సామినేని ఉదయ్ భాను. తనపై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఉదయ్ భాను. జనసేన పార్టీలో చేరటాన్ని జీర్ణించుకోలేకపోతున్న రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇకపై తనపై తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజీనామా చేసి జనసేనలో చేరుతానని చెప్పి ఎప్పుడైతే నేను తెలియజేశానో అప్పటి నుండి కూడా కొంతమంది శక్తులు అంటే నాకు రాజకీయాల్లో నేనంటే పడని వాళ్ళు, నాకు వ్యతిరేకులు అనేక మార్లుగా అంటే గతంలో కూడా వారు నాతో పాటు కొంతకాలం పనిచేశారు. సరే, వారికి నాకున్న రాజకీయ విభేదాల వల్ల తెలుగుదేశంలో చేరి ఇతర పార్టీలో చేరి నా మీద సోషల్ మీడియాలో అవాస్తవాలను మాట్లాడుతున్నారు. ఎవరైతే అవాస్తవాలని మీరు పోస్టులు పెడుతున్నారో వారందరూ నేను హెచ్చరిస్తున్నాను. దమ్ము ధైర్యం ఉంటే ఓ డిబేట్కి రండి, జగ్గయ్యపేటలో ఎక్కడ కావాలో రండి, డిబేట్ రండి, నా ముందు మాట్లాడండి. ఒకళ్ళు అధికారంలోకి వచ్చి హెచ్జిఎస్ కళాశాల స్థలాల కోసం అని చెప్పి ఒకరు చెప్తున్నాడు. మిస్టర్, ఎవరైతే పెట్టారో వాళ్ళకి నేను హెచ్చరిస్తున్నాను. హెచ్జిఎస్ కళాశాలలో నేను చదువుకున్నాను. ఒక పూర్వ విద్యార్థిగా దానికి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్స్ పెట్టాను. బ్రహ్మాండంగా దాన్ని లక్షలాది రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి దాని కాలేజీని అనేక రకాలుగా నేను డెవలప్ చేశాను. కాలేజీ కాంపౌండ్ వాల్ కట్టాను. కాలేజీ పీజీ సెంటర్ తీసుకొచ్చాను. అధికారంలో ఉండగా అనేక మారుగా కాలేజీని డెవలప్ చేశాను. ఇవాళ కాలేజీ స్థలాల కోసం పార్టీ మారానంటున్నావు. నీకు ఒకటే తెలియజేస్తున్నాను మిస్టర్, నిజంగా నేను అధికారంలో గతంలో ఉన్నాను, అంతకుముందు ఉన్నాను. 3 సార్లు శాసనసభ్యుడిగా చేసినప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను. నేను 10 సార్లు అధికారంలో ఉండగా నేను మళ్ళీ తిరిగి ఇవాళ జనసేనలో పార్టీలో రాగానే ఆ కాలేజీ స్థలాల కోసం పార్టీ మారానంటావు. ఎంతవరకు సబబు నువ్వు అన్నమాట ఒక్కసారి నువ్వు పునరాలోచించుకో, నువ్వు ఆత్మపరిశీలన చేసుకో. వైఎస్ఆర్సీపీ